అయితే మీరు ఒక స్టార్డమ్ చూసొచ్చారు కదా సార్. అంటే స్టార్డమ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే 'గాయం' లాంటి సినిమాలు చేశారు. తర్వాత 'ఎస్వి కృష్ణారెడ్డి' గారి సినిమాలైతే బ్లాక్ బస్టర్ హిట్స్ అయినాయి కదా! సో, అలా చేసొచ్చిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌లో మళ్ళీ ఇలా విలన్ క్యారెక్టర్ అని ఒకసారి ఫస్ట్ మీకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఏంటి వాట్ కమ్స్ టు యువర్ మైండ్? ఇప్పుడు మారాలి. లేదు, ఇట్ వాజ్ ద రివర్స్. 94th, 95th ఫిల్మ్ నుంచి నాకు తెలిసిపోయింది ఆ మార్కెట్ అయిపోయిందని. యాజ్ అ హీరో ఐఎమ్ ఫినిష్డ్. ఛాన్స్ లేదని ఇన్ఫ్యాక్ట్ 2-3 సినిమాలు వస్తే రిజెక్ట్ చేశాను. ఎందుకు మీకు వర్కౌట్ కాదు, డబ్బులు మీరే పోతాయి. రిజెక్ట్ చేశారు. అప్పుడు డబ్బులు కూడా లేవు నా దగ్గర, అయినా చేసేవాడిని కాదు. సరే, లాస్ట్ ఫిల్మ్ ప్రవరాక్యుడు, తర్వాత ఇంకోటి ఉందామో నాకు తెలియదు. ప్రవరాక్యుడు అప్పుడు మాత్రం క్లియర్గా చెప్పా వద్దు అని. బట్ ఎనీవే, ఎప్పుడైతే నేను హీరోగా మార్కెట్ అయిపోయింది అంటే ఆ ట్యాగ్ తీసి పక్కన పెట్టేశా. ఓకే, నేను హీరో కాదు, ఇప్పుడు ఏంటి, ఏం చేద్దాం, సంథింగ్ టు డూ. సీరియలా 5,000 ఇస్తారు ఆ రోజుకి, ఈ టైప్లో ఆలోచించి ఎవడన్నా క్యారెక్టర్స్ ఇస్తే బాగుంది. సురేష్ బాబు దగ్గరికి ఒకసారి విలన్ అయితే ఎలా ఉంటుంది అన్నాడు. సురేష్ అన్నాడు, విలన్ నువ్వేంటి విలన్, నువ్వు విలన్ అంటే లావుగా ఉండాలి, అసహ్యంగా ఉండాలి, అది ఇది వర్కౌట్ కాదని నా మైండ్లో నాకు ఐ హ్యాడ్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్ ఆఫ్ ఎ విలన్. లక్కీగా లెజెండ్ వచ్చింది. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ, ఐ గాట్ అన్ ఆపర్చునిటీ. అండ్ అక్కడి నుంచి నాకు ఈ పెద్దాళ్ళతో పెద్ద ఇలాంటి సినిమాల వరకు అక్కడి నుంచి ట్రావెల్ ఇక్కడ వరకు వచ్చింది. అంటే శాంతం అయిపోయినా అనుకున్న నేను కూడా తర్వాత 90 సినిమాలు చేయగలిగాను ఇప్పటికి. అంటే ఆపర్చునిటీ వచ్చిందని ఫీల్ అయ్యారా? అంటే ఇది అదే నేను లేదు ఏదో వచ్చినా చేద్దాం అనుకున్నారు. విలన్ అనుకున్నా, విలన్ దట్ కేమ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంటెడ్ హ్యాపెన్ అంతే. అంటే మీరు అన్నట్టు విలన్ అంటే ఒక క్యారెక్టరిస్టిక్స్ అన్ని మార్చిన యాక్టర్ కూడా మీరే. ఇంత అందమైన విలన్ కూడా ఉండొచ్చు మాకు అని చెప్పి. యా, ఎందుకు అందంగా ఉండకూడదు విలన్లు? ఇప్పుడు ఏమన్నా దావుదులు ఏమన్నా అసహ్యంగా ఉంటారా? బాగానే ఉంటారుగా. అందంగా ఉండి ఎదవలు అయి ఉండొచ్చు, చాలా నికృష్టంగా ఉండి మంచోళ్ళు కూడా అయి ఉండొచ్చు, దానికేముంది.